విషకన్య రెండవ భాగం. ఒకటవ భాగంలో సుధా యూనివర్సిటీలో చేరుతుంది. ర్యాగింగ్కు గురై చాలా బాధపడుతుంది. సరస్వతి ఆమెను రక్షించి తోడు నీడగా ఉంటుంది. ఇద్దరు చాలా దగ్గరవుతారు. కథ కొనసాగుతుంది. 7 నెలలు గడిచాయి. సుధా కొందరు ఆడపిల్లలతో కలిసిమెలిసి మాట్లాడటం నేర్చుకుంది. కానీ సరస్వతి చూస్తుండగా మాట్లాడదు. ఎవరితోనూ సుధ మాట్లాడటం ఆమెకి ఇష్టముండదు. సుధకు ఒక్కోసారి విసుగనిపించేది. సరస్వతిని ఏమీ అనలేదు. సరస్వతి అంటే సుధకు తనలోని ఒక భాగంగా అనిపించసాగింది. తన తల్లిని అన్నను ఎలా దూరం చేసుకోలేదో సరస్వతిని కూడా అలా దూరం చేసుకోలేని మనస్తత్వం ఏర్పడింది. సుధ సరస్వతి పక్కలోనే తన తల్లి పక్కలో పడుకుంటున్నట్లు పడుకోసాగింది. మొదట ఆమెకు ఎబ్బెట్టుగా అనిపించిన ఒకరోజు మొదటిసారి ఆమె తల్లిని తలుచుకొని దిగులుగా ఉన్నప్పుడు సరస్వతి తన దగ్గర పడుకోబెట్టుకున్నది. క్రమంగా అలవాటైంది. సరస్వతి పొట్ట మీద చేయి వేసుకుని నిద్రపోవడం అలవాటైంది. ఒకరోజు సరస్వతికి స్పెషల్ క్లాసులు ఉండటం వల్ల సాయంత్రం చాలా ఆలస్యంగా హాస్టల్కి వచ్చింది. సరోజ బలవంతం మీద మరో 3 విద్యార్థినులతో కలిసి బజారుకు వెళ్ళింది. అందరూ చీరలు కొనుక్కున్నారు. సుధ కూడా ఒక చీర కొనుక్కొని పొద్దుపోయి హాస్టల్కి వచ్చింది. వాళ్ళు సరస్వతి మీద ఏదో చెప్పబోయారు. కానీ సుధ ఆమెకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినడానికి ఇష్టపడలేదు. సుధ బిక్కుబిక్కుమంటూనే హాస్టల్ గదిలో అడుగుపెట్టింది. సరస్వతి ముఖం గంభీరంగా ఉంది. సుధను పలకరించలేదు. ఈ చీర బాగుందా? జంకుతూనే తను కొన్న చీరను ఆమె చేతిలో ఉంచి అడిగింది. బొత్తిగా బాగాలేదు. ఈ రంగు నీకు బాగుండదు, మొహం మీద కొట్టినట్లంది. సుధ బిక్కమొహం వేసింది. ఎవరితో వెళ్ళావు బజార్కు? సుధ చెప్పింది. నాతో చెప్పలేదేం? నువ్వు లేవుగా. అది కాదు, చీర కొనుక్కుంటానంటే నేనే బజారుకు తీసుకువెళ్ళి కొనిచ్చేదానిగా. అవునులే, ఇప్పుడు నీకు నా అవసరం ఏముంది? మూతి సున్నాలా చుట్టింది. సరస్వతి కోపంలో అసలే బాగుండదు. ఆమె మూతి కోపంతో సున్నా చుట్టినప్పుడు తమాషాగా ఉంటుంది. అదేమిటి అలా అంటావు? నీకంటే నాకు ఆప్తులు ఎవరున్నారిక్కడ? సరోజ మరీ బలవంతం చేస్తేనో గొడిగింది సుధ. నా గురించి ఎన్నో చెప్పుంటారు అవునా? చెప్పబోయారు, కానీ నేనే అడ్డు చెప్పాను. ఏమని చెప్పావు? అబ్బే, ఏమీ చెప్పలేదు. ఇప్పుడే అన్నావుగా, ఏమీ చెప్పకపోతే అడ్డేలా చెప్పావు? నీ పేరు ఎత్తారు. మంచి చెప్పదలుచుకుంటే చెప్పండి, చెడు చెప్పదలుచుకుంటే నా ముందు ఆమె పేరు కూడా ఎత్తొద్దన్నాను. నిజంగా నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా? సుధా, నాకు తెలుసు నువ్వు మంచిదానివి. చాలామంది మన స్నేహం చెడగొట్టాలని చూస్తున్నారు. అందుకే ఇంపాసిబుల్. థ్యాంక్ యూ. నువ్వు ఆ మాట అంటే అంతే చాలు. నాకెవ్వరూ లేరు. ఒక అక్క ఉంది. ఆమెకు నేనంటే గిట్టదు. అదేమిటి? నా కర్మ. మా బావ చాలా మంచివాడు. అతనే నన్ను చదివిస్తున్నాడు. అక్కకు నా మీద ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. నిన్ను చూడగానే నాకు నీలాంటి ఒక చెల్లి ఉంటే బావుండు అనుకున్నాను. నువ్వు నాతో మాట్లాడటం మానేస్తే హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. సుధా సరస్వతిని ఆశ్చర్యంగా చూసింది. అలా అనకు, జాలి ఉట్టిపడే గొంతుతో అన్నది. ఒక మాట ఇవ్వవు. ఏమిటి? నాకు తెలియకుండా ఎవరితోనూ మాట్లాడనని. సుధా సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు పలకరిస్తే 2 మాటలు మాట్లాడు, అంతేగాని స్నేహంగా ఉండకు. నీకు ప్రపంచం బొత్తిగా తెలియదు. సుధా మౌనంగా ఉండిపోయింది. సరస్వతి ఆ రాత్రి కొందరు అమ్మాయిల గురించి కథలల్లి చెప్పింది. ఆమె పక్కలో పడుకొని వింటూనే నిద్రలోకి జారిపోయింది సుధా. క్లాస్లో ఉన్న సుధకు రామన్ ద్వారా సరస్వతి కబురు పంపించింది. సుధ ఆదరాబాదరాగా వచ్చింది. అప్పటికే సరస్వతి చుట్టూ కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. వార్డెన్ కూడా ఉంది. సరస్వతి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అందరూ ఊరడించడానికి ప్రయత్నిస్తున్నారు. సుధ తెల్లముఖం వేసుకొని చూస్తూ నిల్చుంది. సుధకు ఓదార్పు మాటలు చెప్పడం రాదు. చూడు సుధా, ఎంత చెప్పినా ఊరుకోవడం లేదు. నువ్వు చెప్పి చూడు. ఏడుస్తూ కూర్చుంటే ఎలా? తను వెంటనే ఏలూరు వెళ్ళిపోవాలి అంది వార్డెన్ రమణమ్మ. సుధ వెళ్ళి సరస్వతి దగ్గరగా కూర్చుంది. భుజం మీద చేయి వేసింది. సరస్వతి ఒక్కసారిగా సుధ మెడ చుట్టూ చేతులు వేసి బావురుమంది. సుధ నోటి నుంచి మాట రావడం లేదు. తన మెడ మీద నుంచి ఆమె చేతుల్ని చిన్నగా తప్పించింది. అంతమందిలో సరస్వతి తన మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తుంటే సుధకు చిరాకు వేసింది. ఏదోగా అనిపించింది. అసహ్యం వేసింది. సరస్వతి గారు, లేవండి, తయారవ్వండి, బండి టైం అవుతోంది అన్నాడు రామం. రామం సరస్వతి క్లాస్మేట్. రాడికల్ థింకింగ్ ఉన్నవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా రామం నిలబడతారు. ఆడపిల్లలు అతనితో మాట్లాడడానికి జంకరు. లే సరసు, లే. అర్చన
సరస్వతి చేయి పట్టుకుని అంది. సుధా, నువ్వు సరస్వతి బట్టలు సర్దు అన్నది నాగరత్నం. సుధ లేచి గదిలోకి వెళ్ళింది. సరస్వతి కళ్ళు తుడుచుకుంటూ గదిలోకి వచ్చింది. సుధ గదిలో ఆలోచిస్తూ నిల్చుంది. సుధకు ఏ ఏ బట్టలు పెట్టెలో పెట్టాలో తెలియలేదు. సుధకు ఇలాంటి పనులు చేయడం రాదు, కల్పించుకుని చేయడం అసలు రాదు. ఏ చీరలు పెట్టనో పెట్టె తెరిచి పట్టుకుని అన్నది. సరస్వతి అమాంతం సుధను కౌగిలించుకుని ఏడవసాగింది. సుధ గాబరా పడింది. ఊరుకో ఊరుకో సుధా, నాకెవ్వరూ లేరు, నేను దిక్కులేని దాన్ని. బావ నన్నెంతో బాగా చూసేవాడు. భోరుమంది. సుధకు కూడా కళ్ళల్లో నీరు తిరిగాయి. ఊరుకో అంతకంటే అనునయించడం సుధకు తెలియదు. కొందరు ముసలమ్మల్లా ఓదారుస్తారు. తనకు చేత కాదేం? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. ఈ విశాల ప్రపంచంలో ఒంటరిగా గాల్లో నిలబడ్డాను కళ్ళు తుడుచుకుంటూ అన్నది. నేనున్నాను అనాలనిపించింది సుధకు, కానీ అనలేకపోయింది. అలా అనాలంటే ఏదో ఎబ్బెట్టుగా అనిపించింది. సుధ తెరిచిన పెట్టె ముందు కూర్చుంది. సరస్వతి బీరువాల నుంచి 4 చీరలు తీసి పడేసింది. సుధ అన్నీ మడత పెట్టి సర్ది తాళం వేసి తాళం చెవులు అందించింది. సుధ, నేనొచ్చేదాకా జాగ్రత్తగా ఉండు వెక్కి వెక్కి ఏడుస్తూనే అన్నది. సుధ కరిగిపోయింది. పాపం అంత దుఃఖంలో ఉండి కూడా తన గురించి ఆలోచిస్తోంది. కానీ తనకు సరస్వతి అంటే పెద్ద అభిమానం లేదేమో అనిపిస్తుంది. ఆమె అవసరం తనకుంది. తన స్వార్థం కోసమే ఆమెతో ఉంటున్నదేమో. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను త్వరగానే వస్తాను. నీకు ఒంటరిగా పడుకోవాలంటే భయం కదూ? మరి సరోజను నా రూమ్లో ఉండమని అడుగుతాను. వద్దు, ఆ సరోజ మంచిది కాదు. మనం స్నేహంగా ఉండటం ఆవిడకు ఈర్ష్యగా ఉంది. రమాదేవితో చెబుతాను. రమ సుధకు క్లాస్మేట్ అయినా ఎప్పుడు మాట్లాడలేదు. చాలా గర్వంగా కనిపిస్తుంది. ఎప్పుడు మగపిల్లలతో తిరుగుతూ ఉంటుంది. ఆమెను గురించి అనేక పుకార్లున్నాయి. రమతో సరస్వతి సన్నిహితంగానే ఉంటుంది. రమతో నేనుండను. రమ చాలా మంచిది. ఏమిటి ఇంకా తెమ్మల్లేదా? రామం వచ్చాడు. వస్తున్నాను. రమ ఆద్రాబాద్రాగా వచ్చింది. రమను చూడగానే సరస్వతి మళ్ళీ బోరును ఏడవసాగింది. ఊరుకో సరసు, చావు బతుకులు మన చేతుల్లో ఉండవు. పాపం మీ అక్కయ్య పిల్లలతో ఏం చేస్తుంది? వాళ్లను పోషించే బాధ్యత నీదే అనుకుంటాను అంటూ ఓదార్చసాగింది. నాకెవ్వరూ లేరు. ఊరుకో, మేమంతా లేమో, ధైర్యంగా ఉండు. నువ్వే ఇంత బెంబేలు పడిపోతే మీ అక్కయ్యను ఎవరు ఓదారుస్తారు చెప్పు? సుధా రమను చూస్తూ నిల్చుంది. ఎంత చక్కగా ఓదారుస్తుంది. తనకు అలా మాట్లాడాలంటే ఎలాగో ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. రమ సుధకు బొత్తిగా ఏమీ తెలియదు. రాత్రిళ్ళు ఒంటరిగా ఉండలేదు. నేను వచ్చేంత వరకు తోడు నేను పడుకుంటాలే, నువ్వు బయలుదేరు అన్నది రమ. సుధకు చిరాకేసింది, కానీ ఏమీ అనలేకపోయింది. సరస్వతి స్టేషన్కి బయలుదేరింది. జాగ్రత్త సుధా, ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది. సుధ గది గోడకు చేరబడి కూర్చుంది. సరస్వతికి ఇంకా 4 నెలలు చదువున్నది. బావ చచ్చిపోయాడు. ఆమె చదువుకు పరీక్ష ఫీజులకు డబ్బు పంపించేవాళ్ళు కూడా లేరు. తనను ఎంతో ప్రేమగా చూస్తుంది. వద్దన్నా తలదువ్వి జడేస్తుంది. పెన్లో సిరా ఉందో లేదో కూడా చూస్తుంది. తనకు కొంచెం తలనొప్పిగా ఉన్నదంటే చాలు అల్లాడిపోతుంది. తను కొంచెం దిగులుగా ఉంటే చాలు బయటికి తీసుకెళ్తుంది. పరీక్షలకైనా సినిమా తీసుకెళ్తుంది. తనను ఆ మూడ్ నుంచి బయటపడేయటానికి అనేక విధాల ప్రయత్నిస్తుంది. పరీక్షలై ఉద్యోగం వచ్చేంత వరకు ఆమె ఖర్చులు తనే భరించాలి. ఎలాగైనా ఆమె రుణం తీర్చుకోవాలి. సరస్వతిని గురించి ఆలోచిస్తూ గదిలో లైట్ వేసుకోవడం కూడా మర్చిపోయింది. ఏమిటోయ్ అలా చీకట్లో కూర్చున్నావు? సుధ కెవ్వు నరిచింది. ఏమిటి అలా అరిచావు? నేను సరోజను, దెయ్యాన్ని కాదు అంటూ లైట్ వేసింది సరోజ. సుధ ఇంకా వణికిపోతూనే ఉంది. ఛ, అంత భయమైతే ఎలా? లే, భోజనానికి వెళ్దాం అంది సరోజ. సుధ యాంత్రికంగా నిల్చుంది. సరస్వతి నిన్ను పాడు చేసింది. అర్థం కానట్టు చూసింది సుధ. నీకు అసలే భయం, బిడియం, ఒంటరిగా ఉండలేవు, బయటికి వెళ్ళలేవు, కొత్త వాళ్లతో మాట్లాడలేవు, ఎవరితోనూ కలుపుగోలుగా ఉండలేవు. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, కానీ ఇక్కడికి వచ్చాక మారిపోతారు. అవసరం వాళ్లను మార్చేస్తుంది. కానీ ఈ సరస్వతి వల్ల నువ్వు పూర్తిగా డిపెండెంట్గా తయారయ్యావు. ఒంటరిగా భోజనానికి కూడా రావు. భోజనానికి వెళ్దాం పదా అంటూ బయటికి నడిపించింది సరోజను. సుధ సరోజను మౌనంగా అనుసరించింది. సుధ భోజనం చేసి గదికొచ్చింది. పుస్తకం తెరిచి కూర్చుంది. వెనక ఎవరో వచ్చినట్లు అనిపించింది. పుస్తకం మూసి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. మళ్ళీ పుస్తకం తెరిచింది. మళ్ళీ ఎవరో గదిలో నిల్చున్నట్టు అనిపించింది. పుస్తకం పడేసి పరుగులాంటి నడకతో వరండాలోకి వచ్చింది. సరోజ ఇంకా రాలేదు. రాదేమో. సుధకు ఏడుపోస్తోంది. తనకింత భయం ఏమిటి? చిన్నప్పటి నుంచి ఒక్కోసారి రాత్రిళ్ళు మెలకువ వస్తే మళ్ళీ నిద్ర పట్టేది కాదు. తనకు తెలిసి చచ్చిపోయిన వాళ్ళంతా గుర్తుకొచ్చేవాళ్ళు. అమ్మను నిద్రలేపి కూర్చోబెట్టేది.
తను నిద్రపోయాక అమ్మ పడుకునేది. ఇక్కడికి వచ్చాక తనకు అలాంటి భయం కలగలేదు. అనవసరంగా తన ఈ గదిలోకి వచ్చింది. సరోజ గదిలో ఉంటే ఒకరు లేకపోయినా ఒకరుండేవాళ్ళు. ఎవరిని పోయి పిలవాలి? నవ్వుతారేమో. ఈ సరస్వతి వల్ల తనకెవ్వరూ స్నేహితులు లేకుండా పోయారు. తనేమిటిలా ఆలోచిస్తోంది? పాపం సరస్వతికి తనంటే ప్రాణం. తన మీద ఈగను కూడా వాలనివ్వదు. అంత దుఃఖంలో కూడా తన గురించి ఆలోచిస్తూనే ఉంది. సుధా తలుపులు దగ్గరగా లాగి సరోజ వాళ్ళ గది దగ్గరికి వెళ్ళింది. సరోజ చదువుకుంటూ కూర్చుంది. సుధను చూసి, ఏం సుధా, నిద్ర రావడం లేదా? నువ్వు వస్తానన్నావుగా. సరళ వద్దంటున్నది. మేనక ఇవాళ వాళ్ళ బంధువులింటికి వెళ్ళింది. సుధకేమనాలో తోచలేదు. బేలాగా చూసింది. పోనీ నువ్వే ఇక్కడికి రాకూడదు? అలాగే గబుక్కున ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లనేసింది. నీ దుప్పట్లు పుస్తకాలు తెచ్చుకో. సుధకు మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు కూడా రా అన్నది సుధ నసుగుతున్నట్లు. సరోజ సుధ మొహంలోకి చూసింది. మరీ అంత భయమా? సరళ నవ్వుతూ అంది. సుధ మాట్లాడలేదు. పద అంటూ సరోజ లేచింది. సుధ దుప్పట్లు పుస్తకాలు తీసుకుంది. సరోజ తలుపులు లాగివేసింది. ఆ రాత్రి సుధ సరోజ వాళ్ళ గదిలో పడుకుంది. వారం రోజులు గడిచాయి. సరోజ రాత్రిళ్ళు సుధ గదిలో పడుకుంటున్నది. సుధకి సరస్వతి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. సరస్వతి నుంచి రోజు ఉత్తరం వస్తోంది. బావగారు పోవడంతో ఆమె అక్క పిల్లలు దిక్కులేని వాళ్ళయ్యారని, ఇక ముందు వాళ్ళ బాధ్యత తనే తీసుకోవాల్సి ఉంటుందని రాసింది. ఆ తర్వాత ఉత్తరం అంతా సుధను గురించే. నేను ఇక్కడ ఉన్నాననే గాని నా ధ్యాస అంతా నీ మీదే. ఎలా ఉంటున్నావో? రాత్రిళ్ళు నీకు అసలే భయం. ఎవరైనా తోడు పడుకుంటున్నారా? నీకు అసలు ప్రపంచం తెలియదు. జాగ్రత్తగా ఉండు. ఎవరితోనూ అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడొద్దు అంటూ ఏమేమో రాసేది. మరో 10 రోజుల దాకా రావటానికి వీలు పడదని రాసింది. సుధ సమాధానంగా ఒక ఉత్తరం రాసింది. సుధతో ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు చనువుగా మాట్లాడుతున్నారు. రోజు ఎవరో ఒకరు బీచ్కని బజారుకని సాయంత్రం పూట తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఆదివారం. మేనక సుధను బలవంతం చేసి తన పినతల్లి గారింటికి తీసుకెళ్ళింది. మేనక పినతల్లికి ఆడపిల్లలు లేరు. 2 కొడుకులు. ఒరే అన్నయ్య, ఇలారా. హాల్లో కూర్చొని మేనక కేక పెట్టింది. ఏం తెచ్చావేమిటి? పక్క గదిలో నుంచి మగకంఠం. నీకు మంచి బహుమతి తెచ్చాను, త్వరగా రారా. నిజం? ఏమిటా బహుమతి అంటూ ఓ యువకుడు హాల్లోకి వస్తూ సుధను చూసి ఆగిపోయాడు. అలా ఆగిపోయావేం? రారా. ఈమె నా ఫ్రెండ్ సుధ. మన యూనివర్సిటీలోనే చదువుతోంది, చూసే ఉంటావు. నమస్తే అన్నాడు చేతులు జోడిస్తూ. నమస్తే అంటూ చేతులు జోడించింది, కానీ తలెత్తలేదు. మా అన్నయ్య రఘు అన్నది మేనక. రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సుధకు కుర్చీలో ఎలా కూర్చోవాలో తెలియడం లేదు. చేతులు ఎలా పెట్టుకోవాలో అంతకంటే తెలియడం లేదు. సిగ్గుతో కుచించుకుపోసాగింది. మీ స్నేహితురాల్ని చాలాసార్లు చూశాను. సరస్వతి నీడలా తిరుగుతూ ఉంటుంది అన్నాడు. సుధ ఇబ్బందిగా కదిలింది. సుధకు ఏదోలాగా ఉంది. సుధ మగపిల్లలు ఎదురుపడితేనే బెదిరిపోతుంది. రఘును సుధ చాలాసార్లు చూసింది. అతను తనకేసి అదోలా చూడటం కూడా గమనించింది. చామన ఛాయ 6 అడుగుల పొడవు. రఘు మాటలో నడకలో ఆడపిల్లల్ని ఇట్టే ఆకట్టుకునే ఆకర్షణ ఉంది. ఆడపిల్లలు పుస్తకాల్లో చదివి సినిమాలు చూసి తమ కళల్లో ఊహించుకునే హీరో లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. మీ స్నేహితురాలికి మాటలు రావా అన్నాడు రఘు. సుధకు మరీ సిగ్గు. పల్లెటూరు నుంచి వచ్చింది. 10 మందిలో పెరగలేదు. 10 మందితో కలిసి తిరగలేదు. ఈ వాతావరణం చూసి గాబరా పడిపోయింది. బహుశా సరస్వతి లేకపోతే చదువు వదిలేసి పారిపోయి ఉండేది అన్నది మేనక. మీదే ఊరండి? జూపూడి. తల వంచుకునే సమాధానం వచ్చింది. మేనక అతను ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. సుధ తల వంచుకుని గోళ్ళు చూసుకుంటూ కూర్చుంది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. రఘు తల్లి సుధకు ఆప్యాయంగా కొసరి వడ్డించింది. సుధ వద్దని కూడా చెప్పలేకపోతోంది. అందరి భోజనాలు అయ్యాయి, కానీ సుధ పళ్ళెంలో సగం కూడా తరగలేదు. తినవోయ్ అన్నది మేనక. తినలేకపోతే వదిలేయండి అన్నాడు రఘు. సుధకు ప్రాణం వచ్చినట్లయింది. లేచి చేయి కడుక్కుంది. రఘు మ్యాట్నీ సినిమా ప్రోగ్రాం వేశాడు. సుధ రానన్నది. మేనక బలవంతం చేసింది. సినిమా హాల్లో మేనక సుధకు రెండో వైపున కూర్చుంది. కుడివైపున రఘు కూర్చున్నాడు. సుధకి ఎలాగో అనిపించింది. మేనక మీద కోపం వచ్చింది. అయినా ఏమీ అనలేకపోయింది. సినిమా మొదలైంది. సుధ కుర్చీలో ముడుచుకొని కూర్చుంది. హాయిగా కూర్చోండి అన్నాడు రఘు.
రఘు ఒక పక్కకు ఒదిగి కూర్చున్నాడు. కావాలని చెయ్యో కాలో తగిలిస్తాడని సుధ భయపడింది. అతను అలా చెయ్యలేదు. అంతవరకు సుధకి హాయిగానే ఉంది. సినిమా చూడటంలో మునిగిపోయింది సుధ. రఘు సినిమా చూడటం లేదని తననే చూస్తున్నాడని కొంతసేపటికి గమనించింది. సుధకి ఎలాగో ఉంది. తమాషా అనుభూతి. హాయిగానూ ఉంది, ఇబ్బందిగానూ ఉంది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. ఎలా ఉందిరా సినిమా? మేనక రఘుని అడిగింది. సినిమా బాగానే ఉంది తడబడుతూ అన్నాడు. నువ్వు అసలు సినిమా చూస్తేగా? నేను గమనిస్తూనే ఉన్నానులే. అందులో హీరోయిన్ కంటే మా సుధే బాగుంది కదూ అన్నది మేనక నవ్వుతూ. సుధ మరి ముడుచుకుపోయింది. రఘు సమాధానం ఇవ్వలేదు. చిరునవ్వు నవ్వాడు. కూల్ డ్రింక్స్ తీసుకున్నాడు. సుధ మీదుగా మేనకకు బాటిల్ అందించాడు. సుధకు చెయ్యి తగలకుండా జాగ్రత్త పడ్డాడు. సుధకు మరో బాటిల్ అందించాడు. వద్దండి, తీసుకోండి. మరీ అంత సిగ్గేమిటండి? ఈ రోజుల్లో ఆడపిల్లలు, ముఖ్యంగా చదువుకునేవాళ్ళు అలా మెరికలు తిరగరు. అంత సిగ్గుపడటం ఒకనాడు అందంగా భావించేవాళ్ళు. ఈ రోజుల్లో ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నాడు రఘు. సుధ మనసు చివుక్కుమంది, బాధపడింది. అతని చేతిలోని కోకోకోలా బాటిల్ అందుకుంది. అలా అందుకుంటున్నప్పుడు అతని చేతి వేళ్ళు ఆమె వేళ్లను తగిలాయి. ఆ స్పర్శతో విద్యుత్ ప్రవహించినట్లు ఆమె చెయ్యి కొంచెంగా వణికింది. సినిమా అయిపోయింది. ఒక రిక్షా మాట్లాడి ఇద్దరిని ఎక్కమన్నాడు. సుధ గబుక్కన ఎక్కి కూర్చుంది. మీ స్నేహితురాలికి బొత్తిగా మర్యాద తెలియదు. సుధ చివ్వున తలెత్తి అతని ముఖంలోకి చూసింది. కోపంతో ముఖం ఎర్రబడి ఉంది. రఘు ఆమెనే చూస్తున్నాడు. అతని చూపులతో ఆమె చూపులు కలిశాయి. వెంటనే తలదించుకుంది. ఏమిట్రా పాపం అంత మాట అన్నావు అన్నది మేనక. కనీసం పరీక్షల ముందు మీతో ఇంత టైం స్పెండ్ చేశాను కదా, థ్యాంక్స్ అయినా చెప్పకూడదా అన్నాడు. ఓ అదా, ఆమె తరపున నేను చెబుతాను. అక్కర్లేదు అన్నాడు రఘు. సుధా, థ్యాంక్స్ అనవోయ్. మా అన్నయ్య మహా మొండిగటం. ఇవాళ నువ్వు థ్యాంక్స్ చెప్పకపోతే వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. థ్యాంక్ యూ ఎలాగో అనగలిగింది సుధా. అరెరే అంటూ వంగి ఏదో వెతకసాగాడు రఘు. ఏమిటి వెతుకుతున్నావు? డబ్బులు పడ్డాయా? కాదు, అంతకంటే విలువైనవే తలెత్తకుండానే అన్నాడు రఘు. ఏమిటి అడిగింది ఆతృతగా మేనక. ముత్యాలు. ముత్యాలా? ఆశ్చర్యంగా అన్నది మేనక. అవును, నీ ఫ్రెండ్ నోరు తెరిచిందిగా, ముత్యాలు రాలినాయేమో అని వెతుకుతున్నాను. మేనక గొల్లున నవ్వింది. మీకు నవ్వడం కూడా రాదన్నమాట. సుధకు కూడా నవ్వొచ్చింది. కానీ వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించింది. సరే వెళ్ళండి సుధగారు, మళ్ళీ మేనకతో వస్తారు కదూ. సుధ తల తిప్పింది. రిక్షా బయలుదేరింది. మా అన్నయ్య తమాషాగా మాట్లాడతాడు. ఎంఏ ఫైనల్లో ఉన్నాడు. బీఏలో గోల్డ్ మెడల్ వచ్చింది. చక్కగా పాడతాడు. అతని కోసం ఎంతమంది ఆడపిల్లలు హాయ్ హాయ్ అంటారో తెలుసా? వాడికి మాత్రం ఎవరూ నచ్చరు. వాడి మాటల్ని బట్టి చూస్తే నువ్వు చాలా నచ్చినట్టున్నావు అన్నది మేనక సుధని చూస్తూ. సుధకు ఎలాగో అనిపించింది. సుధకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. అతని వేళ్లు తాకిన తన వేళ్లను మళ్ళీ మళ్ళీ చూసుకోసాగింది. ఆ స్పర్శ ఇంకా ఉన్నట్లే అనిపిస్తోంది. అతని రూపం కళ్ళు మూసుకున్నా కనిపిస్తూనే ఉంది. ఏమిటిది? ఎందుకు తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతోంది? తనని ప్రేమిస్తోందా? చూసి చూడగానే ప్రేమ ఏమిటి? అతన్ని తను సరిగ్గా కూడా చూడలేదు. అయినా అతను తన మనస్సంతా ఆక్రమించుకున్నాడు. చురకత్తిలా ఎదుటివారి గుండెల్లోకి చొచ్చుకుపోతాడు. సినిమా చూడకుండా తననే చూస్తూ కూర్చున్నాడు. ఇంటర్వెల్ తర్వాత తను సినిమా చూడలేదు. తెరవైపు చూస్తున్నదే గాని తన కళ్ళకు ఏమీ కనిపించలేదు. తన మనసు అతన్నే చూస్తున్నది. ఇదేమిటి? అతన్ని గురించి తనింతగా ఆలోచిస్తున్నది. అతనెవరు, తనెవరో? అతనితో సినిమాకు వెళ్ళినట్లు సరస్వతికి తెలిస్తే అమ్మ బాబోయ్, సాధించి చంపేయదు. బోడి పెత్తనం. తన మీద ఆవిడకి అంత పెత్తనం ఏమిటి? తనసలు ఆమెకెందుకంత భయపడాలి? అంతేనా? కాదు, ఆమె తన క్షేమం కోరే వ్యక్తి. అమ్మ తర్వాత అమ్మలాగే తనని ఎంతో ఇదిగా చూస్తోంది. అమ్మ తనని బయటికి పోనిచ్చేది కాదు. ఎందుకు? అమ్మకు తనకేదైనా చెడు జరుగుతుందని భయం. తన మీద ప్రేమ కొద్దీ అలా చేసేది. అలాగే సరస్వతి కూడా తనను అమితంగా ప్రేమిస్తున్నది. తనను ఎవరైనా పెడమార్గంలో పెడతారని ఆమె భయం. కాదు, ఆమె తనను అమితంగా అభిమానించే మాట నిజమే. కానీ తను ఆమె మీదనే ఆధారపడి ఉండాలని ఆమె కోరిక. మరొకరితో మాట్లాడితే ఆమెకిష్టం ఉండదు. ఆమె మాటల్లో, చూపుల్లో అసూయ తాలూకు నీడలు తనకు కనిపిస్తాయి. తనను ఒక్కోసారి పసిపిల్లను బుజ్జగించినట్లు బుజ్జగిస్తుంది. తల నిమురుతుంది, వీపు నిమురుతుంది. ఆమె ఒళ్ళో తలపెట్టుకొని తనను పడుకోమంటుంది. అలాంటప్పుడు అదేదో అసహజంగా తోచి తనకు చిరాకు కలిగిస్తుంది. అలా చేయకపోతే తను విసుక్కుంటే తల మంచానికో గోడకో కొట్టుకుని ఏడుస్తుంది.
ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఆ రాత్రి ఎప్పటికో నిద్రపోయింది. ఆ మర్నాడు కాలేజీ గ్రౌండ్స్లో ఎవ్వరూ లేని సమయం చూసి, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, బీచ్కి రండి, నేను బస్టాప్ దగ్గరుంటాను, సరిగ్గా సాయంకాలం 5 గంటలకు రావాలి అని సుధా సమాధానానికి ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు రఘు. సుధా ఓ క్షణం నివ్వెరపోయి నిల్చుంది. మరుక్షణంలో వెళ్ళిపోతున్న అతని నడకను వెనక నుంచి చూస్తూ ఎంత అందంగా కాదు హుందాగా నడుస్తాడో అనుకుంది. అంతలోనే అతని మీద కోపం ముంచుకొచ్చింది. ఎంత ధైర్యం, బీచ్కి రమ్మని ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడా? అతనెవరు తనని బీచ్కి రమ్మనడానికి? స్కౌండ్రల్లా ఉన్నాడు. లేకపోతే ఒక్కరోజు పరిచయానికే బీచ్కి రమ్మని పిలుస్తాడా? సరస్వతి వచ్చాక చెబితే అతన్ని పట్టుకుని దులిపేస్తుంది. అతన్ని దులపడం ఎలా ఉన్నా తను మేనకతో వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే ముందు తనని సాధిస్తుంది. ఆవిడ సాధింపు మహాఘోరంగా ఉంటుంది. 4:30కు తనకు తెలియకుండానే మంచి చీర కట్టుకుంది. గడియారం చూసింది. ఇంకా అర్ధగంట ఉంది. ఆమె గుండె తమాషాగా కొట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. ఏదో అశాంతి ఆమెకు పిచ్చెక్కిస్తోంది. నోనో, అతను పిలవగానే తను వెళ్ళడమేమిటి? వాడెవడో రమ్మనగానే తను బీచ్కి వెళ్ళడమేమిటి? ఈ మగవాళ్ళు ఆడపిల్లల్ని ఎలా మోసం చేస్తారో సరస్వతి చెప్పింది. తను వచ్చాక ఎంతమంది ఆడపిల్లలు ప్రేమల్లో పడి మోసపోయారో చెప్పింది. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పింది. తనకు సరస్వతి నీడగా ఉండబట్టి సరిపోయింది. ఆమె వారం రోజులు ఊళ్ళో లేకపోయేసరికి, హలో సుధా, ఎక్కడికైనా వెళ్తున్నావా? సుధా ఆలోచనలు పుట్టుకుని తెగిపోయాయి. చివ్వున తలెత్తి చూసింది. ఎదురుగా అర్చన. ఎక్కడికి లేదు, గాబరాగా అంది. సరస్వతి లేదుగా, పాపం ఎక్కడికి వెళ్తావులే అన్నది అర్చన సుధ ముఖంలో కదోలా చూస్తూ. ఎందుకెళ్ళలేను అనాలనుకున్నది, కానీ మాటలు పెగల్లేదు. నేను విమల బీచ్కి వెళ్తున్నాం, నువ్వురా? బీచ్కా? తుళ్ళిపడి అడిగింది. అవును, సరస్వతికి తెలిస్తే ఏమైనా అంటుందని భయమా? ఆవిడెవరు నన్ను అనడానికి? వస్తాను అంది సుధ రోషంగా. గుడ్. ఏమిటి గుడ్డు? గాడిద గుడ్డు కసిగా అనాలనిపించింది సుధకు. సుధ వాళ్లతో బయలుదేరింది. ఇదే మంచిది, అతని బీచ్లో దూరం నుంచి చూడొచ్చును కూడా. వీళ్ళు ఉండడం వల్ల రాలేకపోయిందని అతను అనుకుంటాడు. ఒక రకంగా అర్చన తనను రక్షించింది. ఆలోచిస్తూనే యథాలాపంగా బస్టాండ్లో నిల్చున్న వాళ్ళని చూసింది. అంతమందిలో పొడవుగా నిల్చున్న రఘు ఆమె కళ్లకు ప్రత్యేకంగా కనిపించాడు. కాళ్ళు తడబడ్డాయి, గుండెలు దడదడలాడాయి. ముందుకు నడిచింది సుధ. అతను తనని వెనక నుంచి చూస్తున్నట్లు అనిపించింది. ఎవరైనా వెనక నుంచి చూస్తున్నారంటే తన కాళ్ళు తడబడిపోతాయి. ఎత్తుమడమల జోడొకటి, కాలు పక్కకు వంగి పడ్డంత పనైంది. జాగ్రత్త, ఎత్తుజోళ్ళు నీకు అలవాట్లేవా అన్నది విమల. సుధ జవాబిచ్చే మూడ్లో లేదు. రోడ్డు మలుపు తిరిగాక గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. అతను వెనక నుంచి చూసే ఉంటాడు. అతను కూడా తనకు ఎత్తుజోళ్ళు అలవాట్లేక వంకర నడకలు నడుస్తున్నది అనుకున్నాడో ఏమో. అయినా తను మామూలు చెప్పులు వేసుకురావాల్సింది. అతను వెనకే వస్తున్నాడా? వెనక్కు తిరిగి చూడాలన్న కోరికను బలంగా అణుచుకుంది. అర్చన, విమల ఏదో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. అందరూ వెళ్ళి బీచ్లో కూర్చున్నారు. సుధ కళ్ళు అతని కోసం వెతికాయి. రాలేదు. అతను బీచ్కి రాలేదు. మంచిదే అయింది. కానీ తన మనసు ఎందుకు దిగులుగా ఉంది? అతనికి కోపం వచ్చిందేమో. అతనికి కోపం వస్తే తనకేం? నాన్సెన్స్, వెధవ సెంటిమెంట్సు నువ్వు ప్రేమించేవాడి వెంటబడి రెస్పాన్స్ లేక బాధపడే కంటే నిన్ను ప్రేమించేవాడిని గౌరవించి ప్రేమించు. సుధ చివ్వున తలెత్తి అర్చన ముఖంలోకి చూసింది. విమల కేసు చూసింది. విమల కళ్ళల్లో దిగులు తెరలు రెపరెపలాడటం కనిపించింది. విమల ప్రేమిస్తోందా ఎవరినో? సుధలో కుతూహలం రేకెత్తింది. రఘు మీద ఆశలు వదులుకో. రఘును చాలామంది ప్రేమించి నిరాశ చెందడం నాకు తెలుసు. అతను మాత్రం ఎవరిని ప్రేమించినట్టు ఎవరు అనుకోవడం వినలేదు. మళ్ళీ అర్చనే అంది. అతను చాలా తెలివైనవాడు. ఆడవాళ్ళను ఆకర్షించడంలో ఘటికుడు. కొందరికి అదో ఆనందం. తనను ప్రేమించిన వాళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతారు అన్నది విమల దిగులుగా. అందుకే అతన్ని ప్రేమించడం మానేయమంటున్నాను. అది అంత తేలికే అయితే ఇన్ని కథలే ఉండవు వేదాంతిలా అన్నది విమల నిట్టూరుస్తూ. అమ్మ బాబోయ్, పెద్ద పెద్ద నిట్టూర్పులే విడుస్తున్నావు. జబ్బు ముదిరినట్టే ఉంది అన్నది అర్చన. నీకు ఎగతాళిగానే ఉంటుంది. నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకనాడు రాదు. అంత వచ్చినా నీలా నేనంటే లక్ష్యం చెయ్యని వాడి కోసం నిట్టూర్పులు విడుస్తూ కూర్చోను అన్నది అర్చన. నీళ్లల్లో దిగేదాకా చలి తెలియదు. విమల, నన్ను అర్థం చేసుకో, నీ మంచికే చెబుతున్నాను అన్నది అర్చన అభిమానంగా. ఇక వెళ్దామా? లేచి నిల్చుంది విమల. అప్పుడేనా? అర్థమైంది. రఘు బస్టాండ్లో ఉన్నాడు. అతన్ని చూడాలనేగా. బస్టాండ్లో ఉన్నాడా?
నేను చూడలేదే అన్నది విమల. ముగ్గురు బయలుదేరారు. రోడ్డెక్కగానే రఘు మరో యువకుడితో కలిసి బీచ్ వైపుకి వస్తూ వాళ్ళకి ఎదురైనాడు. హలో అన్నాడు అర్చనను చూస్తూ. హలో అన్నది అర్చన. బాగున్నారా అన్నాడు విమలను చూస్తూ. విమల సమాధానం ఇవ్వలేదు. అతను ముందుకు వెళ్ళిపోయాడు. ఆమె సమాధానం ఆశించని వాడిలాగా సుధకేసి చూడలేదు. అతను పలకరిస్తే మాట్లాడలేదేం? ఏం మాట్లాడమంటావు? దాదాపు ఏడుస్తున్నట్లే అంది. నేను నీ పరిస్థితిలో ఉంటే ఏమంటానో తెలుసా? ఏమంటావేమిటి? చాలా బాగున్నాను, మీరే బాగున్నట్టు లేరు. ఏమైంది? ఈ మధ్య జబ్బు చేసిందా అని అడుగుతాను అన్నది అర్చన. విమల మాట్లాడలేదు. సుధా ఆలోచిస్తూ నడుస్తోంది. విమల రఘును ప్రేమిస్తుందా? అతన్ని చాలామంది ప్రేమించారా? అవును, మేనక కూడా మొన్న ఆ మాటే అన్నది. విమల చెప్పినట్టు అతనికి తనను ప్రేమించే వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోవడం సరదానా? అంటే తనను కూడా ఆ సంఖ్యలో చేర్చడానికే ఆకర్షిస్తున్నాడా? విమల బొత్తిగా బాగుండదు. రఘు అందంగా ఉంటాడు. అతను తనని ప్రేమించాలని విమల అనుకోవడం పేరాస కాదా? మరి తనో? అందరూ తను చాలా అందంగా ఉంటుందని అంటారు. రఘు తల్లి కూడా పింగాణి బొమ్మల ఎంత అందంగా ఉంది నీ స్నేహితురాలు అన్నది అన్నం వడ్డిస్తూ. అవునవును, బొమ్మలాగే ఉంది. బొమ్మలు మాట్లాడవుగా, అందుకే ఆమె కూడా మాట్లాడటం లేదు అన్నాడు రఘు. మేనక గొల్లున నవ్వింది. అతన్ని చాలామంది ఆడపిల్లలు ప్రేమించారట, కానీ అతను మాత్రం ఎవరినీ ప్రేమించలేదట. తనను ప్రేమిస్తున్నాడా? లేదా? ప్రేమించే వాళ్ల సంఖ్యను పెంచుకోవడం అతనికి సరదా. అందుకే తనను కూడా ట్రాప్ చేస్తున్నాడు. ఏం మనిషి! ఇక చస్తే అతని గురించి ఆలోచించకూడదు. కూడదంటే కూడదు, అంతే. ఆ రాత్రి సుధ చదవటానికి ప్రయత్నించలేదు. భోజనం కాగానే కళ్ళు మూసుకుని పడుకుంది. అయినా నిద్ర పట్టడం లేదు. మంచం మీద పడక కుదరక అటు ఇటు కదులుతోంది. మనసంతా దిగులుతో నిండిపోయినట్లయింది. తనకెందుకు ఇవాళ దిగులుగా ఉంది? తనకేం తక్కువైంది? ఊహ తెలిసాక ఎప్పుడూ దేనికోసం దిగులు చెందలేదు. ఏమిటి సుధా, చదువుకోకుండా పడుకున్నావు? 12 గంటలైనా మంచం మీద కదులుతూనే ఉన్నావు. నిద్ర పట్టడం లేదా? చదువుకుంటున్న సరోజ పుస్తకం మీద నుంచి తలెత్తి ప్రశ్నించింది. అన్నది గోడ వైపు నుంచి సరోజ వైపుకు తిరుగుతూ. సరస్వతి గుర్తొచ్చిందా? లేదు, మా అమ్మ గుర్తొచ్చింది టక్కును చెప్పేసింది. హోమ్సిక్. ఒకసారి వెళ్ళి రాకపోయావా? మరో 4 నెలలకు వెళ్ళిపోతాంగా. పోనీ ఈ లోపల మీ అమ్మగారిని ఓసారి రమ్మని రాయ్. మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. మా మామయ్య వాళ్ళ ఊరు మాత్రం అది అతి బలవంతంగా ఎప్పుడైనా వెళ్తుంది. మీ నాన్నగారు లేరా? లేరు, చనిపోయి 15 ఏళ్ళు దాటింది. అప్పుడు 3 ఏళ్ళు నిండాయి నాకు. బ్యాడ్ లక్. అప్పుడు నీ వయసు ఎంత? ఇప్పుడు నీ వయసు ఎంత? 18 నిండాయి. రియలీ నువ్వు అలా కనిపించవు. 16 ఏళ్ల పిల్లలా కనిపిస్తావు. సుధ చిన్నగా నవ్వింది. నాకు నిద్రొస్తోంది, పడుకుందాం అంటూ సరోజ లేచి లైట్ ఆఫ్ చేసింది. సుధా, ఒకటి చెప్తాను, నన్ను అపార్థం చేసుకోవు కదూ. చెప్పు. నువ్వు చాలా అమాయకంగా ఉంటావు. ఎప్పుడు ఇల్లు దాటి బయట ప్రపంచాన్ని చూసిన దానివి కాదు. ప్రపంచంలో ఉన్నదంతా మంచేనని మాత్రమే నీకు తెలుసు. నువ్వు ఆ సరస్వతి స్నేహాన్ని వదిలేయి. సుధ మాట్లాడలేదు. అంటే ఆమెతో మాట్లాడవద్దనడం లేదు. ఆమెతో ఒకే రూమ్లో ఉండకు, ప్రతిదానికి ఆమె మీద ఆధారపడకు. సుధ సమాధానం ఇవ్వలేదు. ఆమె గురించి నీకు తెలియదు. ఆమెలో నాకు చెడేమీ కనిపించలేదే. చెడు అనడం లేదు, అదో రకమైన మనస్తత్వం. ఒక రకంగా ఆమెది అబ్నార్మల్ సైకాలజీ. ఆమె నీడలోకి వచ్చిన వాళ్ళు ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా నీలాంటి వాళ్ళు. నువ్వనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. ఆమెను అందరూ అపార్థం చేసుకుంటున్నారు. చాలా మంచి మనస్సు అన్నది సుధ. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ ఆ విషయం వదిలేయండి అంటూ సుధ గోడవైపుకు తిరిగి పడుకుంది. నాకు ఆమె మీద కోపం లేదు. మీ ఇద్దరి స్నేహం మీద ఈర్ష్య అంతకన్నా లేదు. నేను ఆమె లోకంలో పడి చాలా కాలం బయట లోకానికి దూరమైన దాన్నే. ఆమె ప్రభావం నుంచి బయటపడటానికి నాకు చాలా టైం పట్టింది. మానసికంగా నాలో పెనుగులాట బయలుదేరింది. చివరికి ఎలాగో బయటపడ్డానో అన్నది సరోజ. సుధకు అసలు ఆమె చెప్పే మాటలు వినాలని లేదు. సరోజకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా తనకు తెలుసు. అంతకుముందు మరొకరితో తిరిగిందని, అతను మోసం చేసి ఫారిన్ వెళ్ళిపోయాడని విన్నది. అప్పుడు సరోజ దాదాపు పిచ్చిదే అయిందట. మళ్ళీ మరొకరితో స్నేహం. ఇలాంటి విషయాల్లో సరస్వతి హెచ్చరించుంటుంది. అందుకే ఆమె మీద కోపం సరోజకు. పాపం సరస్వతిని అందరూ చిన్నచూపు చూస్తారు. ఎదురుగా ఏమీ అనరు. కారణం ఆమె అందంగా ఉండదు, డబ్బు కలది కాదు, బాయ్ ఫ్రెండ్స్తో తిరగదు. అయినా మగవాళ్ళందరితో మాట్లాడుతుంది. ఏ స్ట్రైక్ వచ్చినా, ఏ అలజడి ప్రారంభమైనా మగపిల్లలతో పాటు పాల్గొంటుంది. కొత్తగా వచ్చిన వాళ్లను ఆదరిస్తుంది.
సాధారణంగా కొత్తగా వచ్చిన వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఎవరూ చనువు తీసుకుని పలకరించరు. అలాంటప్పుడు సరస్వతి వాళ్లను పలకరిస్తుంది, కావాల్సిన సహాయాన్ని అందిస్తుంది. ఆమె సహాయం పొందిన వాళ్లే కొంతకాలానికి ఆమెను నిర్లక్ష్యంగా చూస్తారు. వీళ్ళంతా మంచివాళ్ళు, సరస్వతి మాత్రం చెడ్డది. వీళ్ల దృష్టిలో సరస్వతి ఎలా ఉందో. మరో వారం రోజుల్లో వస్తానని రాసింది. అంత కష్టంలో ఉన్న తన మంచి చెడ్డల మీదే ఆమె మనసంతా. సుధా, నువ్వు వచ్చి 7 నెలలైంది. అయినా ఒంటరిగా డైనింగ్ హాల్కి రావడానికి కూడా జంకుతావు. ఇలా అయితే బ్రతకడం చాలా కష్టం. కాలేజీకి వెళ్ళేప్పుడు సరస్వతిని వెంటేసుకు వెళ్తావు. మరి ఇంత భయమైతే ఎలా? నాకు బయటకు వచ్చే అలవాటే లేదు. మొదటిసారిగా మా ఊరు వదిలి ఇంత దూరం ఒంటరిగా వచ్చాను. చిన్నప్పుడు అమ్మ నన్ను ఇరుగు పొరుగు పిల్లలతో కూడా ఆడుకోనిచ్చేది కాదు. అసలు బయటికి వెళ్ళనిచ్చేది కాదు. స్కూలుకు కాలేజీకి కూడా వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు రాములమ్మ నాతో ఉండేది. పుస్తకాలు కూడా ఆమె తెచ్చేది. రాములమ్మ ఎవరు? మా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకెవరూ లేరు. ఇంట్లో పనంతా ఆమె చూస్తుంది అన్నది సుధా ఆవలిస్తూ. పిల్లల్ని మరీ అంత ఇదిగా పెంచకూడదు. జీవితం అంతా ఎవరి మీదో ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. అలా పెరిగితే తనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలంటే ఎంతో కృషి కావాలి. అసాధారణమైన వ్యక్తిత్వం ఉండాలి. లేకపోతే తోడు లేందే ఒక్క అడుగు ముందుకు పడదు. సుధకు సరోజ మీద కోపం వచ్చింది. సమాధానం చెప్పకుండా పడుకుంది. ఓకే, గుడ్ నైట్ అన్నది సరోజ. గుడ్ నైట్ అన్నది సుధ పక్కకు తిరుగుతూ. 10 నిమిషాల్లో సరోజ సన్నగా గురక పెట్టడం వినిపించింది. తనకి ఇవాళ నిద్ర పట్టడం లేదు. ఎందుకో? రఘు మాట్లాడలేదనా? కాదు, ఇక తన గురించి తను ఆలోచించదు. సరస్వతి ఏం చేస్తోందో? సరోజ పెద్ద లెక్చర్ దంచింది. తనకు అలవాటు లేక మాట్లాడలేదు. అందుకని ఆలోచనలు కూడా లేవనుకుంటున్నారులా ఉంది వీళ్ళంతా. సరోజ తెలివితేటలు ఆ రోజే తనకు అర్థమయ్యాయి. ఆమె స్నేహితుడు వచ్చాడు. అతని పేరు సుబ్బారావు. అతన్ని చూడగానే సరోజ కళ్ళు ఎలక్ట్రిక్ బల్బుల్లా వెలిగిపోతాయి. దాదాపు రోజు సాయంత్రం ఇద్దరూ ఎక్కడికైనా బయటికి వెళ్తూనే ఉంటారు. కొత్తలో తనకి ఆశ్చర్యంగా ఉండేది. అలా మగ స్నేహితులతో ఆడపిల్లలు బయటకు వెళ్తుంటే ఆ రోజు ఆ సుబ్బారావు సరోజ పక్క నిలబడి ఉన్న తన కేసు ఎలా చూశాడు? ఎదుటివాడి చేతిలోని క్యాడ్బరీ చాక్లెట్ కేసి 5 ఏళ్ల పసివాడు చూసినట్టు చూశాడు. ఇంకా నయం, సరోజ గమనించలేదు. అతని చూపులు తనకు జుగుప్సాకరంగా తోచాయి. అదేం ప్రేమో! ప్రియురాలు పక్కన ఉండగా మరో ఆడపిల్లను కళ్ళప్పగించి చూడటం. తనైతేనా అలాంటి వాడికి మరుక్షణంలో గుడ్ బై చెప్పేయదు. సరోజ పిచ్చిమొద్దు. రఘు తన కేసి చూడలేదు. విమలను, అర్చనను పలకరించాడు. తనని అవమానించాడు. తెల్లవారి సుధా ఆలస్యంగా లేచింది. కళ్ళు తెరిచేసరికే కిటికీలోంచి వెలుగు కనిపించింది. చివుక్కున మంచం దిగింది. వాచీలో టైం చూసుకుంది. 8 దాటింది. పళ్ళు తోముకొని డైనింగ్ హాల్కి వెళ్ళింది. అప్పటికే అందరూ టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. సుధా కాఫీ తాగింది. నిద్ర లేవగానే టిఫిన్ చేసే అలవాట్లేదు. సరస్వతి లేని లోపం కొట్టొచ్చినట్లు అనుభవం అవుతోంది. స్నానం చేసి కాలేజీకి తయారైంది. అప్పుడు ఆకలైంది. కానీ కాలేజీకి ఆలస్యం అవుతుందని టిఫిన్ తినే ఆలోచన వదులుకుంది. పౌడర్ డబ్బా ఎంత విదిలించినా పిసరంత కూడా పడలేదు. చిరాకేసింది. బొట్టు పెట్టుకుంది. ముఖం జిడ్డుగా అనిపించింది. ఇవాళైనా ఎవరినైనా తీసుకెళ్ళి పౌడర్ కొనుక్కోవాలి. ఎవరిని తీసుకెళ్ళాలి? రాత్రి సరోజ మీద కోపం వచ్చింది. కానీ ఆమె మాటల్లో సత్యం ఉంది. ఎంతమంది బజారుకెళ్ళి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకోవడం లేదు? తను ఇక్కడికి వచ్చి 7 నెలలైనా ఒంటరిగా యూనివర్సిటీ ఆవరణ దాటి బయటికి వెళ్ళలేదు. రాచపీనుగా తోడులేంది చావదు అంటూ నవ్వుకుంది. అర్చన తనను సరస్వతి పక్కన చూసినప్పుడల్లా సరస్వతి త్వరగా వస్తే బావుణ్ణు. సుధా కాలేజీ వైపు నడుస్తోంది. 2, 3, 4 గ్రూపులుగా విద్యార్థులు తాపీగా కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ నడుస్తున్నారు. కొందరు కుర్రాళ్ళు చెట్ల క్రింద నిల్చొని ఆడపిల్లల్ని చూస్తున్నారు. జోక్స్ విసురుకున్నారు. ఈలలు వేస్తున్నారు. ఆడపిల్లలెవరూ పెద్దగా పట్టించుకోకుండా నడుస్తున్నారు. కొందరు భయంగా నడుస్తున్నారు. కొందరు మెలికలు తిరిగిపోతూ నడుస్తున్నారు. ఇవాళేమిటి ఇంతమంది ఉన్నారు? బాబోయ్, ఇంతమంది మధ్య నుంచి తనొక్కతే నడిచిపోవాలి. సరస్వతి పక్కనుంటే తనకు ధైర్యంగా ఉండేది. సరస్వతి మగపిల్లలతో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండేది. తనను కొందరు కళ్ళప్పగించి చూసేవారు, గుసగుసలాడుకునేవారు. కానీ కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు కారు. ఈ వారం రోజుల నుంచి ఎవరో ఒకరితో వస్తూ ఉన్నది. ఇవాళ తను ఆలస్యంగా లేచింది. తను తయారయ్యేసరికి ఈ హాస్టల్ వాళ్ళంతా వెళ్ళిపోయారు. సుధకు కాళ్ళు వణుకుతున్నాయి. అంతమంది మధ్య నుంచి నడవాలంటే అయోమయంగా ఉంది. చీర మడతల్లోంచి కుచించుకుపోతూ ఆ ఆవరణంతా చాలా
ఇరుకైపోయినట్టు ఒదిగి ఒదిగి నడక సాగించింది. త్వరగా నడవాలని ప్రయత్నించింది. ఎత్తుమడమల జోళ్లు వేసుకుంది. 4 నెలల క్రితం సరస్వతి బలవంతం మీద కొన్నది. ఫ్రీగా నడవటం అలవాటు కాలేదు. పట్టి పట్టి నడవసాగింది. వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆమె బుర్ర కేవలం శబ్దాన్ని మాత్రమే వింటోంది. నడక వేగం పెంచింది. కుడికాలు మడమ పక్కకు తప్పుకొని పడబోయి నిలదొక్కుంది. ఈ హై హీల్స్ చెప్పులతో ఇదో బాధ. ఇవాళ వేసుకుని ఉండాల్సింది కాదు. అరే పట్టుకోరా బాబోయ్, టచ్ మీ నాట్ని ఎలారా అంటుకోవడం. పాపం ఎత్తుమడమల జోడు అలవాట్లేదేమో. చిన్నగా నడుస్తున్న సుధా వెనక మగగొంతులు వాగుతున్నాయి. సుధకు ఉన్నపాటున ఎవరికంటా పడకుండా మాయం అయిపోవాలనిపించింది. 2 ఆడపిల్లలు కిలకిలా నవ్వుకుంటూ సుధను దాటుకుని వెళ్ళిపోతున్నారు. వెదవ జోకు వాడును ఆ ముదముఖంగాడు. భలే ఏడిపించాంలే, మళ్ళీ జన్మలో వాడు మన జోలికి రాడు. విమల జానకి మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్య నవ్వుకుంటున్నారు. ఆమె కేసు చూడలేదు. వాళ్ళని పిలవాలనుకుంది. గొంతు పెగల్లేదు. ఎప్పటికైనా తను వాళ్లలా అంత నిర్భయంగా కిలకిలా నవ్వుతూ ఈ కోతిమూక మధ్య నుంచి నడవగలదా? ఆడపిల్లలు కూడా తక్కువేం కాదు. వాళ్ళు మగపిల్లల్ని ఒంటరిగా దొరికితే బాగానే ఏడ్పిస్తారు. ఆ మాటకొస్తే మగవాళ్ల కంటే ఎక్కువే ఏడిపిస్తారు. కొందరు మగపిల్లల జోక్స్కి ఓరచూపులు చూస్తూ మెలికలు తిరిగిపోతూ నడుస్తారు. ఈ వాతావరణమే చిత్రమైంది. పర్వంలో ఉన్న మనసులు పందెపు గుర్రాల్లా పరుగులు తీస్తుంటాయి. నిల్చున్న చోట కదలకుండా నిల్చోలేవు. యవ్వనం ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ కొండరాళ్ల మీద నుంచి దూకే జలపాతాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి వాళ్లలోనూ ఏదో పొంగు, లోపల ఇమడలేని పొంగు, బయటపడే మార్గాలను అన్వేషించే పాల పొంగును గుర్తు చేసే పొంగు. అరే, తను కూడా రచయిత్రుల్లా ఆలోచిస్తోందే. ఇవి తన భావాలు కావు, ఎక్కడో చదివింది. ఇదో వింత ప్రపంచం. మరి తను ఈ ప్రపంచంలో ఇమడలేకపోతుందేం? అయినా ఈ ప్రపంచం నుంచి దూరంగా పోవాలని కూడా అనిపించడం లేదు. ఏమిట్రా ఆ వంకర నడకలు, నువ్వును అలా దిగులుగా ఉన్నావేం? వాడి ఫ్రెండు ఇంకా రానట్టుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. పోనీ నీ ఫ్రెండ్ వచ్చేంత వరకు నేను తోడుండనా? మా ఇద్దరికీ అట్టే భేదం ఉందని నేను అనుకోవడం లేదు. వెనక నుంచి మగ కంఠాలు. సుధకు తెలుసు ఆ మాటలు తనను ఉద్దేశించంటున్నవేనని. ఇవాళేమిటి ఎంత నడిచినా దూరం తరగడం లేదు. ఇంతకు ముందెప్పుడు హాస్టల్ బిల్డింగుకు కాలేజీకి మధ్య ఇంత దూరం ఉన్నట్టు తనకు అనిపించలేదేం? సుధకు కుడికాలు చెప్పు కింద చీర కుచ్చెళ్ళు పడ్డాయి. ముందుకు పడబోయింది. ఎవరో పట్టుకున్నారు. బిక్కమొహం వేసి నిలబడిపోయింది. కొంచెమైతే పడేదానివే. సుధ తల తిప్పి పక్కకు చూసింది. అమ్మాయి కనిపించింది. ప్రాణం లేచొచ్చింది. నడవండి. ఒక్కోసారి నాకు అలాగే అవుతుంది, ఎలాగో అనగలిగింది సుధ. చీర కొంచెం పైకి కట్టుకోండి. ఆ మాట అన్న అమ్మాయి కుచ్చెళ్లకేసి చూసింది. సుధ కంటే కూడా చాలా కిందికి నిల్చుంటే నేల మీద జీరాడుతున్నాయి ఆమె చీర కుచ్చెళ్ళు. నేను నడవగలను, పైగా నేను ఎత్తు చెప్పులు వేసుకోలేదు. కొందరి నడక తీరనుకుంటా. మా భావనకు కూడా కుచ్చెళ్ళు అప్పుడప్పుడు కాళ్ళ కింద పడుతుంటాయి. నీ పోరు పడలేకే పైకి కట్టుకుంటున్నానుగా అన్నది రెండో అమ్మాయి. సుధ ఇద్దరిని చూసింది. తనను పట్టుకున్న అమ్మాయిని చూసింది. సన్నగా, తెల్లగా, పొడవుగా, నిటారుగా ఉంది. వాళ్ళిద్దరిని సుధ అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. నా పేరు భావన, దీని పేరు చేతన, మా పిన్ని కూతురు. మాది ఈ ఊరే. హాస్టల్లో ఉండం. మమ్మల్ని ఇంతకుముందు మీరు చూసి ఉండరు. అంత చనువుగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి ముందు కూడా నోరు తెరవలేకపోయింది. వెర్రి ముఖం పెట్టి వాళ్ళకేసి చూస్తూ తల తిప్పింది. మీ పేరు? సుధారాణి. ఏ దేశపు రాణియో ఒక మగకంఠం వెనక నుంచి. ఆహా, ఏం జోక్, నవ్వాలా? వ్యంగ్యంగా అన్నది భావన అతని కేసు చూస్తూ. అంతకంటే మంచి జోక్ వెయ్యాలంటే బుర్ర కావాలి, బుర్ర అన్నది చేతన. మళ్ళీ ఎవరూ కిక్కురుమనలేదు. వాళ్ళిద్దరి ధైర్యానికి ఆశ్చర్యపోయింది సుధ. మేము ఫైనల్ ఆనర్స్ చదువుతున్నాం. మీరు? అడిగింది చేతన. ఫస్ట్ ఇయర్ కదూ అన్నది భావన. మీకెలా తెలుసు? మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. కొత్తగా ఈ సంవత్సరమే వచ్చారు కదూ? అవును. ఇంటర్ పల్లెటూరులో చదివారా? అవును. చూడండి సుధగారు, ఈ మగపిల్లలు చాలా మంది ఊహించుకునేంత చెడ్డవాళ్ళు కారు. మనకు అన్నయ్యలుంటారు. ఇంట్లో ఎలా ఉంటారు? బయటకు వచ్చినప్పుడు ఇలాగే మాట్లాడతారు. అదొక వయసు, అల్లరి చేసే వయసు. కాలేజీ వదిలాక బతుకు భారం భుజాల మీద పడ్డాక పాపం వాళ్ళను అల్లరి చేయమన్నా చేయలేరు. అందుకే కొంత మార్జిన్ వదిలేయొచ్చును. మరీ శృతి మంచితే బుద్ధి చెప్పాలి. ఆడది తిరగబడితే మగవాడు ఏమీ చెయ్యలేడు, బిత్తరపోతాడు. మనది భారతదేశం కదా మరి. సీత తిరగబడడం ఏమిటి? సావిత్రి భర్తకు విడాకులు ఇవ్వటం ఏమిటి? భావన తల్లి, లెక్చర్ మొదలుపెట్టావు.
ఇంతేనండి సుధగారు, మా అక్క మాట్లాడడం ప్రారంభిస్తే చాలే ఊరుకో. చూడండి సుధగారు, ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. మీరు సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ నడిచారా, మీరు వాళ్ళ దృష్టిలో చౌకైపోతారు. వాళ్లతో హాయిగా మాట్లాడే విద్యార్థులు గౌరవిస్తారు. సుధకు ముఖం ఎలా పెట్టి వినాలో కూడా అర్థం కావడం లేదు. వాళ్ల ముందు తను ఎంతో చిన్నదానిగా మరుగుజ్జుగా ఊహించుకోసాగింది. కనీసం ఆ సంభాషణలో 1-2 ప్రశ్నలైనా అడగలేని తన దౌర్బల్యానికి సిగ్గుపడసాగింది. బాయ్ భావన, జాయ్ రావణ. చేతన చటుక్కున ఆగింది. భావన కూడా ఆగింది. సుధ వాళ్ళిద్దరితో పాటు యాంత్రికంగా ఆగిపోయింది. ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. 4 కుర్రాళ్ళు అల్లంత దూరంలో నిల్చొని వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లు నటించసాగారు. భావన, చూడవే వాడు ఆ నల్లగా పొట్టిగా లావుగా ఉన్నాడు చూశావు, వాడే నన్ను చూడగానే జై రావణ అంటాడు అన్నది చేతన. అలా అంటే అర్థం? సుధ గబుక్కుని అడిగింది. భావన, పర్వాలేదు నీకు మాటలొచ్చన్నట్లు ఓ క్షణం సుధ ముఖంలోకి చూసింది. అంటే మా చేతనను సీతగా భావిస్తున్నాడు. సీతను ఎత్తుకుపోయింది ఎవరు? రావణుడు. ఆ మాత్రం కూడా నాకు తెలియదనుకుంటున్నారా అన్నట్లు సమాధానమిచ్చింది సుధ. అదే జై రావణ అంటే తను రావణుడైనట్టు, సీతను ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు. వాడి పిండాకూడు కసిగా అన్నది చేతన. మనం ధైర్యంగా నిల్చునేసరికి చూశారా, ఏమీ ఎరగనట్టు దిక్కులు చూస్తూ ఎలా నిల్చున్నారో అన్నది భావన సుధతో. సుధ తల గిరగిరా తిప్పింది. సుధ తల తిప్పిన తీరుకు భావన పక్కున నవ్వింది. సారీ సుధగారు, పసిపిల్లలా మీరు తల తిప్పితే నవ్వొచ్చింది అన్నది భావన. సుధ సిగ్గుపడిపోయింది. చూడండి సుధగారు, మీలాంటి ఆడపిల్లల్ని చూసినప్పుడే వాళ్ళు మరీ రెచ్చిపోతారు. కాదు, నీలాంటి వారే రెచ్చగొడతారు. సుధ ముఖం ఎర్రబడింది. క్షమించండి, నన్ను మీ అక్కగా భావించుకోండి. మీరలా చీటికి మాటికి సిగ్గుపడటం నాకేం బాగాలేదు. సిగ్గు స్త్రీలోని బలహీనతను ఎత్తి చూపించే బాహ్య ప్రక్రియ. ఒక స్త్రీ తను ఇష్టపడే పురుషుడి ముందు సిగ్గుపడడం సహజం కావచ్చు. సిగ్గు స్త్రీకి శృంగారం అంటూ మన పెద్దలు మనకు ఉగ్గుపాలతో బోధిస్తారు. ఒక వయసులో బిడియంగా ఉంటుంది. బిడియం వేరు, సిగ్గుతో మెలికలు తిరిగిపోవడం వేరు. కొందరు మగవారు కూడా ఆడదాన్ని చూడగానే మెలికలు తిరిగిపోతుంటారు. పాపం, అలాంటి వారిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఇక్కడే నిల్చుని లెక్చర్ ఇస్తావా? చేతన అన్నది. సరే పదండి. ఒక్కసారి దూరంగా నిల్చున్న వాళ్ళని చూసి ముందుకు సాగింది భావన. చేతన, సుధ ఆమెని అనుసరించారు. సుధకిప్పుడు ధైర్యంగా ఉంది. నన్ను కాలేజీ దాకా దింపి వెళ్తారా? ఎవరిని నోరు తెరిచి అడగని సుధ అడిగేసింది. భావన జాలిగా సుధ ముఖంలోకి చూసింది. అలాగే అన్నది. వాళ్ళు ముందుకు నడుస్తున్నారు. వెనక కుర్రవాళ్ళు కూడా నడుస్తున్నట్లు అనిపించింది ముగ్గురికి. జై రావణ, ఏంద్రా నీ బొందా? వెనక్కి చూడకండి, వింటూ నడవండి. అవసరమైనప్పుడు నేనే బుద్ధి చెప్తాను అన్నది భావన. మరేమనాలి? మరో మగ గొంతు. జై రామ అనాలి. కీచు గొంతు. బాబోయ్, అసలే ఒంటి ఊపిరిగాడిని. శివధనుసు మీద పడితే పర్వాలేదులేరా, సీత పతివ్రతగా మళ్ళీ బతికించుకుంటుందిలే. సీతకు పెళ్ళి శివధనుసు విరిగాక కాదు. అవును రోయ్, పతి ఉండాలిగా పతివ్రత కావాలంటే. అది సరేరా, చచ్చిపోయిన భర్తను బ్రతికించుకుంది సీత కాదురా, అహల్య. భావన ఆగింది. వెనక్కు తిరిగింది. అహల్య కాదు, సావిత్రి అన్నది భావన. ఆ కుర్రాళ్ళు బిత్తరపోయి చూశారు. మీ తెలివితేటలకు సంతోషించంగాని వెళ్ళండి క్లాసులకి అన్నది భావన. 4 కుర్రాళ్ళు తలంచుకొని గబగబా ముందుకు వెళ్ళారు. నాకు భయం వేసిందే భావన. వాళ్ళు ఎదురు తిరిగి మళ్ళీ ఏమైనా అంటారేమో అనుకున్నాను. ఇప్పుడైనా తెలుసుకున్నావా వాళ్ళ సైకాలజీ? ఈసారి వాడు జై రావణ అంటే జై సీత అంటూ చెంప చెళ్ళుమనిపించు. అయ్య బాబోయ్, ఎందుకే అంత భయం? వాడు మళ్ళీ కొడితే నీ మొహం ఆ దెబ్బతో దిమ్మెరపోతాడు. అటువంటి పరిస్థితుల్లో మిగతా కుర్రవాళ్ళు నిన్నే సపోర్ట్ చేస్తారు తెలుసా అన్నది భావన. సుధ కాలేజీకి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. ఓకే అన్నది భావన. భావన, అటు చూడు, నీ రాజకుమారుడు. సుధ కూడా ఆగి కుతూహలంగా వెనక్కి చూసింది. సుధ గుండె లయ తప్పింది. రఘు ముగ్గురిని చూశాడు, ఆగాడు. భావన, చేతన రఘు కేసు నడుస్తున్నారు. సుధ గబగబా కాలేజీలోకి వెళ్ళిపోయింది. క్లాసుకు వెళ్ళింది. ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే అందరూ వచ్చారు. లెక్చరర్ పాఠం చెబుతూ ఆగి సుధ కేసు చూశాడు. సారీ సార్, ఆలస్యమైంది తడబడుతూ అన్నది. కూర్చో అని పాఠం సాగించాడు. సుధ వెనక బెంచిలోకి వెళ్ళి కూర్చుంది. సుధ పైట భుజాల మీదుగా నిండుగా కప్పుకొని క్లాస్లోకి వస్తోంది.
ఆ రోజు ఆమెకు ఆ ధ్యాస లేదు. భావన మాటలు గుర్తొస్తున్నాయి. రఘు కనిపించడంతో మనసులో ఏదో కల్లోలం చెలరేగింది. అడుగో నీ రాకుమారుడు, చేతన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. అమ్మమ్మ వచ్చిందిరోయ్, ముందు బెంచీలో ఒకడన్నాడు. నీ మొహం చూడు, ఇవాళ అమ్మమ్మ రాలేదు, అప్సరసలా వచ్చింది అన్నాడు రెండోవాడు. రమణి లీలకేసి చూస్తూ ముసిముసిగా నవ్వింది. సుధకు ఒళ్ళు మండింది. నాలుగు దులిపెయ్యాలనుంది. భావన మాటల ప్రభావం సుధ మనసు మీద పడింది. ధైర్యం చేయాలనుంది. రమణికి లీలకి మంచి పేరు లేదు. బుద్ధిమంతుడైన కుర్రాన్ని ఏడిపించాలంటే నిన్ను రమణితో బీచ్లో చూశాను అని ఎవరైనా అంటే చాలట. ఆ బుద్ధిమంతుడు ఏడ్చంత పనిచేస్తాడట. అలాంటి రమణి తనను చూసి నవ్వుతోంది. తను ఏమీ అనలేదు కాబట్టేగా ఒకనాడు తనకు ధైర్యం వస్తుంది, దులిపి పారేస్తుంది. భావన రఘును ప్రేమిస్తోందా? అలాంటి అమ్మాయిలు వెంటపడుతుంటే రఘుని గురించి తను ఆలోచించడం ఏమిటి? భావన ముందు తనకు తానే గబ్బిలాయిలా కనిపించింది. తను ఒట్టి పల్లెటూరి మొద్దు. ఒక్కోసారి మనల్ని మనమే చూసుకోగలం. సుధకు భావన ముందు నిల్చున్నంతసేపు తనకు తానే కనిపిస్తున్నట్లుగా అనిపించింది. రఘు ఇదేమిటి, తన పుస్తకం మీద ఇలా రాస్తోంది? గబగబా ఆ పేరు కొట్టేసింది. సరస్వతి త్వరగా వస్తే బాగుండు. సరస్వతి ఉంటే అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళేది కాదు. తనకు ఆ రఘు పిచ్చి పట్టేది కాదు. అతన్ని చూడగానే తనకు ఒక నవలలో నాయిక మొదటిసారిగా నాయకుడిని కలుసుకున్నట్లే అనిపించింది. లవ్ అట్ సెకండ్ సైట్ కూడా కాదు, ఫస్ట్ సైట్లోనే పడిపోయిందా తను కూడా? కేవలం సైట్ మాత్రమే కాదు, అతనితో మాట్లాడింది. కాదు అతను మాట్లాడాడు. అతనితో సినిమాకు వెళ్ళింది. కొన్ని గంటల వ్యవహారంలో అతని వ్యక్తిత్వం తనని అమితంగా ఆకర్షించింది. కేవలం దూరం నుంచి రూపం మాత్రమే చూసి మోహంలో పడిపోవడాన్ని లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. అవన్నీ పిచ్చివాళ్ళు అనుకునే మాటలు. తాను చాలా తెలివైందా? సుధకు నవ్వొచ్చింది. ఆ సాయంత్రమంతా ఒకటే ఆలోచనలు. ప్రేమ ఆలోచించడం నేర్పిస్తుందా? తనకు తమాషా ఆలోచనలు వస్తున్నాయి. కవిత్వ ధోరణిలో కూడా ఆలోచిస్తోంది. ఇక తను కవిత్వం రాయొచ్చు, కథలు కూడా రాయొచ్చు. సుధారాణి తన ఆలోచనలకి తానే నవ్వుకుంది. రఘు కూడా భావనను ప్రేమిస్తున్నాడేమో. తనకేసి ఓ క్షణం చూశాడు, అంతే. నవ్వుతూ భావనకు చెయ్యి ఊపాడు. ఎంత స్టైల్గా ఊపాడో. అవును, రఘు భావనను ప్రేమిస్తున్నాడు. ఇక తన గురించి ఆలోచించకూడదు. అతనెవరో తనెవరో. అతనెవరిని వరిస్తే తనకేం? సుధకెందుకో దుఃఖం వచ్చినట్లుగా ఉంది. అశాంతిగా గదిలోకి వరండాలోకి తిరగసాగింది. రాత్రి భోజనాల దగ్గర మేనక కనిపించింది. సుధ పక్క కూర్చి ఖాళీగా ఉంది. హలో సుధా అంటూనే ముందుకు వెళ్ళిపోయింది. తిన్నగా వెళ్ళి విమల పక్కన కూర్చుంది. విమల చాలా గర్వంగా కనిపిస్తుంది. సుధకు ఒక్కసారి కూడా పలకరించలేదు. మేనక తన పక్కన కూర్చోకపోవడం కంటే విమల పక్కకు వెళ్ళి కూర్చోవడం సుధకు అదోలా అనిపించింది. మేనకకు కూడా తన మీద కోపంగా ఉందేమో. రఘు ఏం చెప్పాడో. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా ఏదో విషయం గురించి చర్చించుకుంటున్నారు. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళున్నారు. సుధ మాత్రం మౌనంగా తింటూ మేనకనే గమనిస్తోంది. తను 100 అంకెలు లెక్కపెట్టే లోపల మేనక తనకేసి చూసి నవ్వితే ఆమెకు తన మీద కోపం లేనట్లు. 1, 2, 3. సుధ అన్నం తినడం మానేసి లెక్క పెట్టసాగింది. మనసులోనే 50 వరకు గబగబా లెక్క పెట్టింది. మేనక పూర్తిగా మాటల్లో లీనమై ఉంది. సుధ మిగతా 50 చిన్నగా లెక్క పెట్టసాగింది. 100 పూర్తి చేసింది. అయినా మేనక సుధకేసి చూడలేదు. సుధ మనసు చివుక్కుమంది. గబగబా భోజనం చేసి లేచింది. చెయ్యి కడుక్కోవటానికి మేనక ముందు నుంచే వెళ్ళింది. తిరిగి వస్తూ మేనక ముఖంలోకి చూసింది. మేనక విమలతో ఏదో మాట్లాడుతూ భోజనం చేస్తోంది. సుధను గమనించినట్టే ఉండిపోయింది. ఏమిటో అంత గుసగుసలు. వాళ్ళేం గుసగుసలాడుకుంటే తనకెందుకు? తనకు అలా ఆలోచించే అధికారం ఏముంది? సుధ ఆగి వెనక్కి చూసింది. సరోజ తన దగ్గరగా వస్తోంది. అల్లంత దూరంలో సరోజ స్నేహితుడు నిల్చునున్నాడు. సుధను చూస్తున్నాడు. అతని చూపుల్లో వెకిలితనం ఉన్నట్టు తోచింది సుధకు. సుధా, ఇవాళ నేను ఆయనతో సినిమాకు వెళ్తున్నాను, సెకండ్ షో. తర్వాత లోపలికి రావడానికి వీలుండదు. అందుకే మా వాళ్ళ ఇంట్లో ఉండి రేపు ఉదయం వస్తాను. ఒక్క రాత్రికేగా ఒంటరిగా పడుకోగలవా? సుధ తలూపింది. మరి అంత భయంగా ఉంటే ఎవరినైనా పిలు అంటూ సరోజ ఉత్సాహంగా వెళ్ళిపోయింది. సుధ అలాగే నిలబడి వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తోంది. కొంత దూరం వెళ్ళి సరోజ ప్రియుడు కూడా వెనక్కి తిరిగి చూశాడు. సుధ గిర్రున ముఖం తిప్పుకుంది. పాపం, సరోజను అతను మోసం చేయడు కదా. ఎందుకో తనకు సరోజ మోసపోతుందనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలి. సుధ గది ముందు నిల్చుంది. తాళం కేసి చూస్తూ నిల్చుంది. ఈ రాత్రంతా తాను ఈ గదిలో ఒంటరిగా ఉండాలా?
సుధకు ఒళ్ళు చల్లబడ్డంత పనయింది. అమ్మో, రాత్రంతా ఒంటరిగా తను గదిలో పడుకోగలదా? ఎవరినైనా పిలిస్తే ఎవరిని పిలవాలి? సరళకు తనంటే గిట్టదు, కారణం తెలియదు. ఒకసారి అర్చనను పిలిస్తే ఏదో వంక పెట్టింది. ఇంకెవరితోనూ తను పెద్దగా మాట్లాడదు. మేనకను అడిగితే సుధకు అభిమానంగా అనిపించింది. నో, తనంత బెట్టుగా ఉంటే తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకరోజు వచ్చి తనంతట తానే స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నించింది. బంధువుల ఇంటికి కూడా తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమొచ్చింది? తనని అమ్మ అలా పెంచకపోతే ఎంత బాగుండేది. రాత్రిళ్ళు తనకు భయం కాబట్టే కదా వాళ్లను వీళ్లను దేబరించాల్సి వస్తుంది. ఇవాళ తన ఎవ్వరిని పిలవకూడదు, ఒంటరిగానే పడుకోవాలి. తనకేం భయం లేదు, ధైర్యంగా ఉండాలి. సుధా తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది. తాళం తీయడానికి ప్రయత్నిస్తోంది. త్వరగా తాళం రావడం లేదు. ఆమెకు సబ్కాన్షియస్లో తాళం తీయాలని లేదు, లోపలికి వెళ్ళాలని లేదు. అందువల్లనే త్వరగా తాళం తెరుచుకోవడం లేదు. తాళం విడిపోయింది. తలుపులు తెరవాలంటేనే భయంగా ఉంది. రోజు సుధా సరోజ వచ్చేంత వరకు ఒంటరిగానే కూర్చొని చదువుకుంటూ ఉండేది. సరోజ వస్తుందనే భావం ఆమెలోని భయాన్ని పారద్రోలేది. ఇవాళ తనొకర్తే ఉండాలనే భావం ఆమెను మరీ పిరికిదాన్ని చేసింది. తను ధైర్యం తెచ్చుకోవాలి. తలుపులు నెట్టింది. లోపలికి వెళ్ళింది. సుధకు తనకంటే ముందే ఎవరో లోపలికి వచ్చినట్లు అనిపించింది. ఒళ్ళు జల్లుమన్నది. మంచం మీద పుస్తకం మధ్య నుంచి తెరిచి బోర్లా పెట్టుంది. తనే అలా పెట్టిందా? తనకు అలా పెట్టే అలవాట్లేదే. మరెవరు పెడతారు? తనే పెట్టింది. మంచం దగ్గరకు వెళ్ళింది. పుస్తకం అందుకుంది. గదిలో ఎవరివో రెండు కళ్ళు తననే చూస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా బయటికి పరుగు తీసింది. మేనక సుధ దాటిలోకి వెళ్ళాలి. అంత దూరం నుంచే సుధ పరిగెత్తుకుంటూ వచ్చి వరండాలో పిట్టగోడ కానుకొని నిల్చోవడం చూసింది. ఆమె చేతిలో పుస్తకం పడిపోయింది. కిందికి వంగి పుస్తకం కూడా తీసుకోలేదు. మేనక ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వచ్చి నిల్చుంది. సుధ మేనకను గమనించలేదు. ఆమె చూపులు ఎక్కడో ఉన్నాయి. ముఖం మీద చెమట బిందువులు వెలుగులో ముత్యాల్లా వెరుస్తున్నాయి. మేనక సుధ భుజం మీద చెయ్యేసింది. సుధ కెవ్వున అరిచింది. నిలువెల్లా వణికిపోసాగింది. సుధా, ఏమైంది? ఏమిటి అలా వణుకుతున్నావు? నేను ముట్టుకుంటే చావుకెక్క పెట్టావు. ఏమైంది? ఏం జరిగింది? ఇటు చూడు, నేను మేనకను. ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? సుధా మేనక ముఖంలోకి చూస్తుందే కానీ ఆమె చూపులు మేనకను గుర్తించినట్లు అనిపించలేదు. సుధా, సుధా, మేనక గట్టిగా పిలిచింది. సుధా ఈ లోకంలోకి వచ్చింది. సారీ ఎలాగో అనగలిగింది. అసలు ఏం జరిగింది? ఏమీ జరగలేదు. గదివైపుకి భయం భయంగా చూస్తోంది. ఏమీ జరగలేదా? మరెందుకు అలా వణికిపోతున్నావు? గదిలోకి వెళ్తే భయం వేసింది. మేనక ఆశ్చర్యంగా సుధ ముఖంలోకి చూసింది. భయం వేసిందా? అదేమిటి? మేనక ఆశ్చర్యంగా అడిగింది. నేను ఒంటరిగా పడుకోలేను. రోజు సరస్వతి వెళ్ళాక పడుకోవడం లేదు. లేదు, నాతో సరోజ పడుకుంటోంది. ఈవేళ సరోజ సినిమాకు వెళ్ళి రాత్రికి రానని చెప్పింది. మేనక సుధ ముఖంలోకి చూసింది. పసిగా అమాయకంగా కనిపించింది సుధ. జాలితో మనసు కరిగిపోయింది. అలా అయితే నాకు చెప్పకూడదు. సుధ మాట్లాడలేదు. నేను వచ్చేదా? సుధ తల ఆత్రంగా తిప్పింది. మేనక పకపక నవ్వింది. అంత భయమా? తెలియదే. సరే, నేను ఈ ప్యాకెట్లు పడేసి ఇప్పుడే వస్తాను. నువ్వు లోపలికెళ్ళు. నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. సరే, ఇప్పుడే వస్తాను. మేనక తిరిగి వచ్చేసరికి సుధ పిట్టగోడ కానుకొని అలాగే నిల్చునుంది. రా లోపలికి అంటూ మేనక లోపలికి వెళ్ళింది. సుధ మేనకను అనుసరించింది. అంత భయమైతే ఎలా సుధా? నువ్వు ఒంటరిగా ఉండగలవా? నాకు అలాంటి భయాలు లేవు. ఈ గదిలో ఈ గదికి ఏమైంది? ఈ హాస్టల్లో దెయ్యాలున్నాయటగా ఎవరు చెప్పారు? సరస్వతి చెప్పిందని చెప్పాలనుకుంది. మళ్ళీ సరస్వతిని అబద్ధాలు చెప్పిందని తిడుతుందేమోనని మానుకుంది. ఎవరో అనుకుంటుంటే విన్నాను. దయ్యాల భయమేమిటి? ఈ రోజుల్లో అలాంటివి నమ్మేవారెవరున్నారు? అవునులే, చాలామంది ఉన్నట్టున్నారు. ఈ మధ్య నవలల్లో కూడా దెయ్యాన్ని ముఖ్య పాత్రలుగా పెట్టి రాస్తున్నారటగా. ముఖ్య పాత్రలాగా కాదు, అదేలే, ముఖ్య పాత్రల చుట్టూ తిరుగుతున్నట్టు. పైగా చేతబడులు అవి కూడా ఎక్కువగా సాహిత్యంలో. అవును, మధ్యలోనే అందుకుంది. ఇది కూడా చాలా దారుణం. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని పెంచడం, భయాన్ని బీభత్సాన్ని కలిగించడం దారుణం. నీలాంటి వాళ్ళు అవి చదివి, కానీ అవి చదవడానికి చాలా బాగుంటాయి. అలాంటివి చదువుతుంటావా? రాత్రిళ్ళు చదవను. అలా చెప్పు. పగలు చదువుతావు, రాత్రిళ్ళు భయపడతావు. అలాంటి కథల ప్రభావం బలహీన మనసుల మీద ఎలా ఉంటుందో ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. చదవడం వల్ల కాదు, నాకు చీకటంటే చిన్నప్పటి నుంచి భయమే. మీది పల్లెటూరు కదా, చాలామందికి ఇలాంటి నమ్మకాలుంటాయి.
చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకునే కబుర్లు విని ఉంటావు. హిస్టీరియా వచ్చిన మంత్రాలు చేయిస్తారు. ఇక ఆ విషయం వదిలేయి అంటూ మేనక సంభాషణ మార్చింది. సుధా ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు తటస్థపడిన భావన గురించి చెప్పింది. అవును, భావనకు చాలా ధైర్యం. ఆ అమ్మాయి జోలికి ఎవ్వరూ పోరు. విప్లవ భావాలు గల పిల్ల అన్నది మేనక. సుధా రఘు కనిపించాడని మాత్రం చెప్పలేదు. మేనక రఘుని గురించి ఏమైనా చెబుతుందని ఆశించింది. మేనక అసలు ఆ పేరెత్తలేదు. మీ పెన్నిగారు బాగున్నారా? సుధ అడిగింది. బాగానే ఉంది. నువ్వెలా ఉన్నావని అడిగింది. అయినా మేనక రఘు పేరెత్తలేదు. నీకు నిద్ర రావడం లేదా? అడిగింది మేనక. వస్తున్నది, అబద్ధం చెప్పింది సుధా. పడుకో సుధా, నాకు నిద్రొస్తోంది అన్నది. సరస్వతి ఎప్పుడొస్తుంది? మళ్ళీ మేనక అడిగింది. ఇవాళే ఉత్తరం రాసింది. 4 రోజుల్లో వస్తుందట. మేనక ఏం మాట్లాడలేదు. లైట్ తీయమంటావా మేనక అన్నది. లైట్ ఉంటే నీకు నిద్ర పట్టదా? అడిగింది సుధా. మీరు రోజు లైట్ ఉంచుకుంటారా? లేదు, ఇవాళే ఎందుకో చాలా భయంగా ఉంది అన్నది సుధా. అయితే ఉండనివ్వంటూ మేనక ఆవులించింది. సుధ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. మేనక మారిపోయింది. కారణం అర్థం కావడం లేదు. ఆలోచిస్తూ పడుకుంది సుధ. కథ కొనసాగుతుంది.